పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, నీ దివ్య వాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ దివ్య వాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ పాదపీఠము చింత, నీ పాదపీఠము చింత, నీ నిత్య జీవము వెదకా. పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సౌహాసము మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి మిమ్మందరినీ సహృదయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి పఠనాలు క్రీస్తు ప్రభు యొక్క యాజకత్వాన్ని గురించి, దివ్య బలి పూజను గురించి తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పఠనం క్రీస్తు ప్రభుని యొక్క యాజకత్వం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎంత గొప్పదో అని తెలియచేస్తూ ఉంటుంటే, సువిశేష పఠనం క్రీస్తు ప్రభు స్థాపించిన బలి ఎంత గొప్పదో, దాని యొక్క గొప్పతనం ఏంటిదో తెలియచేస్తూ ఉంది. ఇలాంటి పవిత్రమైన పూజా బలులు పాల్గొంటున్న మనం యోగ్యంగా పాలు పంచుకోవాలి అంటే మనం చేసిన తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని ఆ ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామం మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తనకు విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుకొనుటకు నియమింపబడును. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. బలహీనుడు కనుక ప్రజల పాపములకే కాక తన పాపములకు కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవీ గౌరవమును క్రీస్తు తనంతట తానే తనపై నిడుకొనలేడు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీ తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడుపులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కిసెదెకు యాజకత్వమును బడసి నీవు మెల్కిసెదెకు యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. కలకాలము యాజకుడిగా ఉండువు. ప్రభు నా ప్రభుతో ఇట్లనెను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడు కమ్ము. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. కలకాలము యాజకుడుగా ఉండువు. ప్రభు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువులను పరిపాలింపుమని అతడు వాకొనును. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. కలకాలము యాజకుడుగా ఉండువు. నీవు పవిత్ర పర్వతం మీద జన్మించినప్పటి నుండి రాజ్య పదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాళ్ల నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. కలకాలము యాజకుడుగా ఉండువు. ప్రభు భాష చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. అందరూ నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా ఉందువు. కలకాలము యాజకుడుగా ఉండువు.
ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. ఆ దినములలో యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండెడువారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండనవసరం లేదు. పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల కొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలోనే పోయవలేను అని సమాధానమిచ్చెను. అందువలననే క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మనం విన్న ఈనాటి సువార్త పఠనాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్టయితే దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. యోహాను శిష్యులు పరిసయ్యులు అడిగిన ప్రశ్నకి ప్రభువు సూటిగా సమాధానం చెప్పటం లేదు. అది చెప్పకపోవటమే కాకుండా ఆయన 3 ఉపమానాలని ఉపయోగిస్తూ ఉన్నాడు. చివరికి మనందరికీ సందేహం వస్తూ ఉంది, ఇంతకీ ఉపవాసం ఉండాలన్నా వద్దా అనేది. అసలు చేయమని చెప్పటం లేదు, వద్దని చెప్పటం లేదు. అయితే ఈ పట్టణాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం అసలు ప్రశ్నే అర్థం చేసుకోవాలి.
ఈ ప్రశ్న మనం చూసినంతగా మనం అనుకున్నంత తేలికపాటి ప్రశ్న ఏమీ కాదు. దాని వెనకాల కాస్త నిగూఢ అర్థాలు ఉన్నాయి. ప్రశ్న ఏంటి? యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు శిష్యులు మాత్రం ఉపవాసం చేయటం లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలి అంటే కాస్త మనం కొన్ని వచనాలు ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ క్రీస్తు ప్రభు లేవి అనే సుంకరుని పిలిచి అతనికి శిష్యరేఖంలో స్థానం ఇచ్చారు. అంతేకాదు సుంకరులతోటి పాపులతోటి భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు వచ్చి, ఏంటి మీ గురువు గారు పాపాత్ముల్ని తన శిష్యులుగా చేసుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు ఆయన ఒకటే సమాధానం ఇచ్చాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ ప్రశ్న, సరే నువ్వు పాపుల్ని పిలుస్తున్నావు, మరి పాపులు పశ్చాత్తాపడకుండా అనే మాటను ప్రక్కకు పెట్టేసి ప్రాయశ్చిత్తం చేయకుండా ఎలా ఈ పిలుపుకి అర్హులు అవుతారు, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే రక్షణ పొందుతారు అనే అర్థం కూడా ఉంది. అంటే పాపాత్ముల్ని పిలుస్తున్నావు, కానీ ఆ పాపాత్ములు ప్రాయశ్చిత్తం చేయకుండా ఏ విధంగా రక్షింపబడతారు అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. అది ఎందుకు అడుగుతున్నారు అంటే పాత నిబంధనలో ఆ విధంగా ఉంది. పాపాత్ములైనా సరే వాళ్ళు ప్రాయశ్చిత్త పడితేనే వాళ్ళకి రక్షణ కలుగుతుందనే భావన ఉంది. అయితే ఈ ప్రశ్నకి క్రీస్తు ప్రభు 3 ఉపమానాలు చెబుతున్నాడు. మొదటి ఉపమానంలో మనం పెండ్లి కుమార్తెను గురించి, తర్వాత ఆహ్వానింపబడిన ఆ యొక్క అతిథుల గురించి వింటూ ఉన్నాం. పెండ్లి కుమారుడేమో క్రీస్తు ప్రభు, ఆహ్వానింపబడిన వారేమో శిష్యులు. అయితే క్రీస్తు ప్రభు చెప్పిన దాన్ని బట్టి ఇదిగో పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు వాళ్ళు ఉపవాసం చేయరు, ఆ తర్వాత చేస్తారు అని అంటున్నారు. అయితే ఆ గడి ఉంది చూసారా, ఆ పెండ్లి కుమారుడు తీసుకుని పోబోయే గడియ, అది చాలా ముఖ్యమైనది. అక్కడ అతడు ఏదో సాధారణ మరణం పొంది తీసుకుని పోబడటం లేదు. అతడు ఒక రకంగా చెప్పాలి అంటే వేరే వాళ్ళతో చంపబడుతున్నాడు. మరి ఆ మరణం ద్వారా ఎలాంటి మార్పు వచ్చింది అనేది మన ప్రశ్న. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన తీసుకుని పోయిన తర్వాత ఆయన శిష్యులు ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. అయితే ఆ మరణ సంఘటనలో ఏం జరుగుతుంది? ఇక మిగతా 2 ఉపమానాలను చూసినట్టయితే ఆ ఉపమానాలలో ఎక్కువగా ఉపయోగించిన మాటలు పాత, క్రొత్త, తరువాత వస్త్రం, ద్రాక్షారసం. ఇవి దేనికి సూచనలు అంటే పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి సూచనలు. అంటే పాత నిబంధన ఎప్పుడు చేశారు, దాని యొక్క అర్థం ఏంటిదని ఒకసారి పరిశీలన చేస్తే క్రొత్త నిబంధన ఏంటిదని మనకు తెలుస్తుంది. పాత నిబంధనని సినాయి పర్వతం దగ్గర మోసే దేవునికి ప్రజలకు మధ్య చేసిన ఒప్పందం. 10 ఆజ్ఞలు ప్రజలకు ఇచ్చి, ఇదిగో ఈ ఆజ్ఞలను మీరు పాటించినట్టయితే మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవునిగా ఉంటాను. మీరు పాపం చేయకుండా ఉన్నంత వరకు, ఈ ఆజ్ఞలను పాటించినంత వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పేసేసి ఒప్పందం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందంలో వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు కూడా ఆ నిబంధనను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అంటే పాపం అనేది ఎల్లప్పుడూ కూడా వారి వెంటనే ఉంటూనే ఉంది. అందుకనే పాత నిబంధన అంతా కూడా వాళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు, దేవుడు వాళ్ళని శిక్షిస్తూనే ఉంటాడు. అది పాత నిబంధన. మరి క్రొత్త నిబంధన ఏమని చెబుతుంది? క్రొత్త నిబంధనని క్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయంలో తన శిష్యులతోటి చేస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్షరసంతో నిండిన పాత్రను తీసుకొని
ఇదిగో ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును చిందబడు నా రక్తపు పాత్ర అని చెప్పేసేసి ఒక నూతన ఒడంబడికను చేస్తున్నాడు. ఈ ఒడంబడిక చేసేటప్పుడు గమ్మతేంటంటే అక్కడ శిష్యులంతా ఉన్నారు. ఒక ప్రక్కనేమో జూదాసు, అతను అప్పగించబోయే ఆయన. ఇంకొక ప్రక్కనేమో పేతురు గారు, ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకే ఆయన. అంటే క్రీస్తు ప్రభు ఈ ఒడంబడిక చేసేటప్పుడు పాపాత్ములు ఆయన మధ్యలో ఉన్నారు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు చేయకముందే ఈయన ఏం చేస్తున్నాడు, ఇది మీ కొరకు, అనేకుల కొరకు చిందబడే నా రక్తం అని చెప్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలి అంటే క్రీస్తు ప్రభు పాత నిబంధనలు ఉన్న పాపాన్ని ముందుగానే పసిగట్టి ఆ పాపం ఏ విధంగానైతే ఒక ఆటంకంగా నిలిచిందో ఆ ఆటంకాన్ని తొలగిస్తున్నాడు. తొలగించి ఇదిగో పాపం అనేది మీకు నాకు మధ్య ఒక బంధంగా ఒక వైరుధ్యంగా ఉండకుండా దానిని మీరు పాపం చేయకముందే మిమ్మల్ని క్షమిస్తున్నానని చెప్పేసేసి ఈ నూతన ఒడంబడికను చేస్తున్నాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలి అంటే ఆ పరిసయ్యులు యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకి ఇదిగో నా శిష్యుల పాపాలు వాళ్ళేదో ఉపవాసం ఉండి వాళ్ళేదో త్యాగాలు చేసి మంచి క్రియలు చేసినందువల్ల కాదు, వాళ్ళ యొక్క పాపాలు నా మరణం ద్వారా పరిహరింపబడుతున్నాయి అని చెప్తున్నాడు. ఇది నూతన నిబంధనల నుండి నూతనత్వం. అందుకనే ఆ శిష్యులు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే ఇదిగో మీ పాపాలు ఏదో మీ యొక్క త్యాగక్రియల వల్ల కాదు, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా అతడు చిందించిన రక్తం ద్వారా అని చెప్పేసేసి తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదిగో అక్కడున్న వాళ్ళు పాపం చేయకముందే మన్నించడమే కాదు, తరతరాలుగా వచ్చే వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ శిలువ మరణం ద్వారా క్షమిస్తూ ఉన్నాడు. అయితే మరి ఇంకో ప్రశ్న వస్తుంది, మరి ఇంక అలాంటప్పుడు మనం ఎందుకండి ఈ పూజలు పునస్కారాలు ఈ త్యాగక్రియలు అని చెప్పే ప్రశ్న కూడా వస్తుంది. జేసుప్రభు అప్పుడే క్షమించారు కదా, మరి క్షమించిన తర్వాత ఇంక మనం చేసేది ఏంటనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అందుకని క్రీస్తు ప్రభు ఏమంటున్నారు, ఇదిగో నేను పోయిన తర్వాత వాళ్ళు నా మాదిరిగానే ఉపవాసాలు త్యాగక్రియలు కాకుండా అంతకంటే ఎక్కువ గొప్ప క్రియలు చేస్తారు అని చెప్తున్నారు. ఏ విధంగా? ఈ పెండ్లి కుమారుడు అనే మాట చాలా ముఖ్యమైనది. ఈ పాత నిబంధనలో ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం? పెండ్లి కుమారుడు పెండ్లి అయిన తర్వాత పిల్లలు లేకుండా చనిపోతే ఆ విధవరాలిని అతని సహోదరులు తీసుకొని ఆమెకు సంతానం కలిగించాలి. అంటే ఏంటి? ఆ విధవరాలికి బాధ్యత తీసుకోవాలి అని. మరి ఇక్కడ పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభువు అయితే పెండ్లి కుమార్తె ఎవరు? శ్రీసభ. మరి ఆ శ్రీసభకి మరి దాని యొక్క బాధ్యతను ఎవరు తీసుకోవాలి? శిష్యులు. అంటే ఏంటి? ఇదిగో పాపాత్ములుగా ఉన్న ఈ శిష్యులు క్రీస్తు మరణం ద్వారా ఏమవుతున్నారు అంటే అతని సహోదరులు అవుతున్నారు. అందుకని క్రీస్తు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత మత్తయి గారి శుభవార్తలు ఫస్ట్సారి తన శిష్యుల్ని పలకరించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు శిష్యులు అని చెప్పి అనకుండా సహోదరులు అంటున్నాడు. దాని యొక్క అర్థం ఏంటంటే ఇదిగో ఇప్పుడు మీరు నా యొక్క బాధ్యత, నా యొక్క స్థలంలో ఈ యొక్క శ్రీసభకు మీరు బాధ్యత వహించి ఇప్పటి నుంచి మీరు ఉపవాసం చేయాలి, ఇప్పటి నుంచి త్యాగక్రియలు చేయాలి. అంటే ఏంటంటే ఇదిగో క్రీస్తు మరణం ఆ శిష్యుల్ని రూపాంతరం చెందించి కొత్త వ్యక్తులుగా తయారు చేసింది. అదే పాప పరిహారం అంటే. క్రీస్తు ప్రభు నెరవేర్చిన బలి యొక్క పవిత్రత, ఆ యొక్క గొప్పతనం ఏంటంటే శిష్యులని కొత్త వ్యక్తులుగా మార్చేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పట్టణాలు మనకేం చూస్తున్నాయంటే క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, అతడు స్థాపించిన దివ్య బలి పూజ యొక్క గొప్పతనాన్ని గురించి మనకు చెబుతూ మనం మన పాప పరిహారం కోసం మనం ఏదో గొప్ప క్రియలు చేయాల్సిన పని లేదు, ఒక పశ్చాత్తాపడటం అనేది చాలా ముఖ్యమైనది. అలాంటప్పుడు క్రీస్తు ప్రభు తన యొక్క మరణం ద్వారా మన పాపాలన్నిటి కూడా పరిహరించి మనకు నూతన జీవం ఇస్తారు అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా ఆ యొక్క శక్తిని మహిమలో పాలు పంచుకుంటూ క్రీస్తు ప్రభు మనందరిని శుద్ధులను చేసి తన యొక్క సహోదరులుగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ ఈ పూజ బలిలో భక్తితోటి పాలు పంచుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన తండ్రి అని, మనకు కావలసిన అవసరాల కోసం ఆ తండ్రిని ప్రార్థించమని మన ప్రభువు నేర్పించి ఉన్నారు. కనుక మన అవసరాలను ఆ పరలోక తండ్రికి విన్నవించుకుందాం. మన స్త్రీ సభను కాచి కాపాడుతున్న జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మన పీఠాధిపతులైన తుమ్మ బాలాగారిని, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి కేంద్రములో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ దివ్యవాణి కేంద్రానికి సహాయం అందిస్తున్న దాతలను దీవించి వారి కోరికలను మన్నించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈ దివ్యవాణి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి కోరికలను మన్నించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కోసం మనలను ప్రార్థన చేయమని చెప్పి కోరిన వ్యక్తులందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని వారందరినీ కూడా ఈ బలిపీఠం చెంతకు తీసుకొని వద్దాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పించుచున్నాము. ఆమేన్. దీవించుమా ప్రభు దీవించుమా, ఈ కానుకలన్ మార్పణలన్. దీవించుమా ప్రభు దీవించుమా, సర్వము నీవే సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. సర్వము నీవే సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. మేమర్పిద్దుము నవధాన్యములన్, మేమర్పిద్దుము నవధాన్యములను, మా హృదయములను మీ కొరకు. దీవించుమా ప్రభు దీవించుమా, ఈ కానుకలన్ మార్పణలన్. దీవించుమా ప్రభు దీవించుమా, మా మనసులను మా తనువులను అందింతు మీకు ఓ దేవా. మా మనసులను మా తనువులను అందింతు మీకు ఓ దేవా. ప్రియ యేసునితో ఐక్యమునంది, ప్రియ యేసునితో ఐక్యమునంది, అనురాగముతో ఆలపింతుం. దీవించుమా ప్రభు దీవించుమా, ఈ కానుకలన్ మార్పణలన్. దీవించుమా ప్రభు దీవించుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరముగనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణములు అగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహ పరలోకములోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. నీ విందులోనా నీ పాలుగొనగా నాకర్హతేది, నీ కరుణేగాక. నీ విందులోనా నీ పాలుగొనగా నాకర్హతేది, నీ కరుణేగాక. భయభీతి అమరా బహుభక్తి పరులా, చెనుదింతు స్వామి
నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలులు గైకును మా దేవా అంజలులు గైకును మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య బిందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సవములతో నింపుచున్నది. ఈ మహా ఆనందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము, యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము. మరువకయా విడువకయా నిన్నే నమ్మిన దాసుడనయ్య, మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము, యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము. కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా, కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా, శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కాయుమయ్యా, శోధనలో పడనీయకయ్యా, ఆపదలో నన్ను కాయుమయ్యా, మరువకయ్యా విడువకయ్యా నిన్నే నమ్మిన దాసుడనయ్య, మరువనయ్యా విడువనయ్యా నీవు చేసిన త్యాగము, యేసయ్యా నీవేనయ్యా నా దైవము, యేసయ్యా నీవేనయ్యా నా జీవము. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.